ప్రభునామమునకు ఘనత కలుగును గాక. మత్తయి సువార్త 15 వాక్యం మనం చదువుకుంటున్నాం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మల్ని గురించి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆచారయుక్తమైనటువంటి క్రైస్తవ్యాన్ని గురించి, భక్తిని గురించి మరి పరిశుద్ధ గ్రంథంలో ప్రభు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మనుషులు కల్పించుకున్న పద్ధతులు అనగా మనుషులు ఏర్పరచుకున్నటువంటి ఆచారాలు అన్నమాట. అవి బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో వాక్యానుసారంగా లేకపోయినప్పటికీ వారు ఒక్కొక్కటి ఏర్పరచుకొని ఇలా చేయాలి అలా చేయాలని మనుషులకి బోధిస్తూ దానికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు కొనసాగుతూ ఉంటారు. అందుకే యెషయా గ్రంథం 29 వాక్యములో ఈ వాక్యాల గురించి ప్రవక్త ద్వారా కూడా చెప్పబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే మనం ఏం చేయాలి, మనం ఎలా మన హృదయాలు దేవుని సమర్పించుకోవాలి, ఎలాంటి ఆచారయుక్తమైనటువంటి క్రైస్తవం కాకుండా నిజమైన క్రైస్తవం మనం కొనసాగించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, మన హోషేయ గ్రంథము 14 వాక్యాలు మనం చేస్తే, ఇశ్రాయేలు నీ పాపం చేత నువ్వు కూలితీవు గనుక నీవు దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా మా పాపములన్నీ పరిహరింపము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరించి తగినవి అవే మాకున్నవి అని ఆయన చేతనే మేము రక్షణ పొందగోరదము, మనం ఇంకను గుర్రములో ఎక్కము, మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో అని చెప్పము అని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలని ఇక్కడ హోషేయ భక్తుడి ద్వారా మనం చెప్తున్నాం. అనగా మన హృదయపూర్వకమైనటువంటి మారు మనసు రక్షణ అనే అంశాన్ని గురించి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రతి వ్యక్తి మరి హృదయపూర్వకమైన మారు మనసు రక్షణ కలిగి దేవుని ఎదుట కనపడాలి. దేవుడు మన హృదయాన్ని కోరుకుంటున్నాడు. పెదవుల ద్వారా వచ్చినటువంటి మాటలు కాదు, మన హృదయంలో నుంచి వచ్చేటటువంటి ప్రతి మాటను ఆయన మన ఎదురు నుంచి కోరుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి దావీదు పాపం చేశాడు, దేవుడు ప్రవక్త అయిన నాతాన్ని పంపించాడు. ఆయన హెచ్చరించినప్పుడు వెంటనే దావీదు తన పాపం ఒప్పుకున్నాడు. నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేశానని ఒప్పుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఒప్పుకున్నప్పుడు మరి ప్రవక్త ఏమంటున్నాడు, నేను చావకుండా ఉండనట్లు దేవుడిని పాపము పరిహరించెను అని చెప్పాడు. మరి మనలో ఉన్న ఒక స్వభావం ఏమిటంటే, మనం పాపం చేసినా ఒప్పుకోము. మరి దేవుని ఎదుట ఒప్పుకోము, మనుషుల ఎదుట ఒప్పుకోము. దేవుని ఎదుట ఒప్పుకోకపోతే దేవుడికి తెలియకుండా ఉంటుందా? దేవుడు సమస్తం చూస్తున్నాడు కదా. యెహోవా కనుదృష్టి భూలోకం అంతటా సంచారం చేయనని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం కదా. మనం ఎక్కడున్న ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, ఆయన కంటికి మరుగైనది ఏదీ లేదు అని మనం చూస్తున్నాం. అంతొక్కటే కాదు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుక్కడు నిద్రపోవడాన్ని కూడా మనం చూస్తున్నాం. మరి నిత్యము మనల్ని చూస్తున్న మన ప్రభు, మనం గమనిస్తున్న మన ప్రభు ఎదుట మనం ఆచారయుక్తమైన భక్తి కొనసాగిస్తే దేవుడు ఒప్పుకుంటాడా? అది దేవునికి అంగీకారం అవుతుందా? ఎంత మాత్రమో కాదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, దేవుని బిడ్డలమైనటువంటి మనము, ఆయన బిడ్డలమైనటువంటి మనం ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో యథార్థ హృదయంతో, పరిశుద్ధమైన పెదవులతో దేవునికి అంగీకారమైనటువంటి ఆత్మీయ జీవితం కొనసాగించాలని దేవుడు ఇక్కడ మన యొద్ద నుంచి కోరుకుంటున్నాడు. అందుకని ఆయన మనకు మార్కు సువార్త 12:29 నుండి 31 వరకు చూస్తే, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించము అని మొదటి ఆజ్ఞ ఆయన మనకు నేర్పిస్తున్నాడు. రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించము అని రెండవ ఆజ్ఞ అని చెప్తున్నాడు. ఈ రెండు ఆజ్ఞలు అనుసరించి హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమిస్తూ, మన వలె మన పొరుగు వారిని ప్రేమిస్తూ, మనం ఈ లోకంలో యథార్థ హృదయంతో, పరిశుద్ధమైన పెదవులతో నమ్మకమైన ఆత్మీయ జీవితం కొనసాగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి అనుభవం మనలో లేకపోతే మనం ఇప్పుడైనా నేర్చుకొని ప్రభు కోసం జీవిస్తామనే తీర్మానం తీసుకొని ప్రభు సన్నిధిలో కనబడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, సృష్టిక ఆచారయుక్తమైనటువంటి క్రైస్తవ్యం కాక ప్రభు, నిజమైనటువంటి నిన్ను ప్రేమించే మనసు, హృదయం, నిజమైనటువంటి వాక్యానుసారమైన జీవితము మాకందరికీ దయచేయండి ప్రభు. మాలో ఎవరేమైనా నీకు దూరస్తులుగా ఉన్నట్లయితే మాకు మీరు సమీపస్తులుగా మమ్మల్ని మార్చి నీకు ప్రియమైన బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్ది నీ సన్నిధిలో కనబడుటకు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.